మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నూతన మండల పట్టణ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నూతన కమిటీలను ప్రకటించారు. ఈ నియామకాల్లో భాగంగా మిర్యాలగూడ 1 టౌన్ అధ్యక్షుడిగా కోడ్రెక్క ఇంద్రకుమార్, 2 టౌన్ అధ్యక్షుడిగా మోయిజ్, మిర్యాలగూడ మండల అధ్యక్షుడిగా గుండు నరేందర్ గౌడ్, దామర్చర్ల అధ్యక్షుడిగా నాగు నాయక్, వేములపల్లి అధ్యక్షుడిగా రేగట్టి రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులను సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడానికి నిరంతరం శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎంత లావాలని పక్కన పడేటప్పుడు మొహాడం కూడా ఉంటాం. పార్టీ లైన్ నేను దాటా నన్ను పక్కన పెట్టాను, నన్ను కూడా పక్కన పడేసి గెలిచినా ఓడినా పార్టీ అంటే కార్యకర్తలకి ప్రజలకు ఒక నమ్మకం అనేది రావాలి. ఆ నమ్మకం వచ్చిన రోజు ఏ రోజు కూడా ఎవరు ఓడిపోరు. ఆ నమ్మకం కోసమే కొత్త మండల కమిటీగా టౌన్ కమిటీకి ఒకటే చెప్తున్నారు, మీరందరూ ఒక అడుగు ఎన్నికేసైనా సరే అక్కడ మీరు గ్రామ శాఖ ఊళ్ళో ఉన్న ఎవరైతే పెద్దలు సీనియర్ లీడర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మీరు అందరూ కలిసి కూర్చొని మీరు తీసుకునే నిర్ణయానికి అక్కడ నిలబడుతుంది. దాన్ని 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే చేయండి. ఇది మరి సీరియస్గా తీసుకుంది. నిత్యం ప్రజల్లో ఉండాల్సిందే. నేను 18 గంటలు ఉంటే మీరు 18 గంటలు ఉండాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ప్రతి కార్యకర్తకి అండగా ఉండాల్సిందే. ప్రతి ఒక్క ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందించాల్సిందే. ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం ప్రజలకు తీసుకుపోయే విధానికి ఈ రాబోయే 6 నెలల్లోనే మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ రేపు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు నాడు చాలా గ్రాండ్గా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరు కూడా మండల ప్రెసిడెంట్లు కానీ టౌన్ ప్రెసిడెంట్లు కానీ ఎక్కడ ఏ ఊళ్ళో ఇబ్బంది వచ్చినా అవసరమైతే ఆ ఊళ్ళో పడుకుని నా పంచాయతీ చేసి వాళ్ళందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతోమంది నా మీద ఎన్ని అవాకులు చవాకులు పెడుతున్నా కానీ 2 నెలల నుంచి మంత్రి ఎంపీ గారిని కన్వీనియన్ చేసి ఈ కమిటీని తీసుకొచ్చిన, ఈ కమిటీని తీసుకొచ్చినందుకు నా మాట పార్టీ మాట అన్ని రకాలుగా అన్ని విధాలుగా సక్సెస్ అయ్యే విధంగా ఈ 6 నెలల్లోనే ఆ అవాకులు చవాకులు పేద వాళ్ళకి అర్థమయ్యే ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీ 5గురికి ఒక బాధ్యత అనుకుంటారు, లేకపోతే ఏమనుకుంటారు తెలియదు. ఈ కుటుంబం కానీ ఈ కుటుంబం ఎక్కువ అనుకునే పనిచేయాలి. అవసరమైతే ఆ ఊళ్ళో పడుకోండి, మీరు ఏ ఇబ్బంది లేదు. ఒకరోజు మనం పడుకుంటే దానివల్ల వచ్చేది. నేను ఇప్పుడు కార్యక్రమం తీసుకున్నాను, కడప సీనియర్ కార్యక్రమం తీసుకొని జనంతో పాట బలపాట రోజు ఏదో ఊళ్ళో పండుకోవాలను. సరే ఇప్పుడు ఏదో కొద్దిగా వర్షాలు పడుతుంది, ఏదో ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉన్నాయి అని చెప్పి ఆగా. కానీ ఏది ఆగలేను. ఈ ఆషాఢ మాసం అయిపోయి మళ్ళా మొదలు పెడుతూనే ఉంటాను. నేను రోజుకి ఏదో ఊళ్ళో పోతూనే ఉంటా. కానీ వీలున్నంత తొందరగా మీరు మండల ప్రెసిడెంట్లకి అక్కడ ఉన్న వాళ్ళతో సమన్వయం చేసుకుని గ్రామ శాఖలు వేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా పార్టీకి అటు పెద్దలకి సీనియర్లకి అందరినీ రద్దు చెప్పుకుంటూ వేసేవాళ్ళని పార్టీలో ఉండేవాళ్ళని సమన్వయం చేసి యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి యువతకు అవకాశాలు ఇచ్చి పార్టీని సమన్వయం చేసి ముందుకు తీసుకుపోయే విధంగా మీ మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది మనకు స్వచ్ఛంగా చెబుతున్నా. ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే మీ నుంచి కానీ అక్కడ ఉన్న పార్టీల గురించి ఎవరు కంప్లైంట్స్ వచ్చేవాడు తక్షణమే తొలగించబడును. ఎంత రావాలని తొలగించేసి కొత్త వాళ్ళని వేసేస్తూ ఉంటారు. మహేష్ కుమార్ గారు మాత్రం మీరు చేసిన తప్పులు ఏమన్నా చేస్తున్నారని చెప్పి అక్కడ ఏమంటే ఈ మండల ప్రెసిడెంట్ కొద్దిగా ఇబ్బంది పడుతుందంటే వేరే వాళ్ళు మాట్లాడారు, మార్పించే బాధ్యత కూడా తీసుకున్నారు. దయచేసి దీని మటుకు మనసులో పెట్టుకొని మనందరం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం చేకూరిందో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ ఏ విధంగా సుఖశాంతులతో ఉంటున్నారో తెలుసుకోవడానికి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసును చూస్తే తెలుస్తా ఉంది. ఈ రోజు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ పార్టీ నాయకులందరూ కూడా గర్వంగా కాలరెత్తి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు గతంలో మన యొక్క పార్టీ బరువు బాధ్యతలు అన్ని మోసిన నాయకులందరూ కూడా మనం వారి గురించి తెలుసుకొని వారు పడ్డ కష్టాన్ని కూడా మనం మర్చిపోకుండా నూతనంగా ఏర్పాటు కాబడ్డ కమిటీని వేములపల్లి అయితేనేమి, దామర్చర్ల, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ పట్టణం 1, 2 వీరందరికీ కూడా నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ పిసిసి నుంచి వారికి ఆదేశాలు అందబడ్డాయి కూడా నిన్ననే కనుక వారిని మనం సన్మానించుకోవడానికి వీళ్ళందరం కూడా రావడం జరిగింది. ఇదే పందాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా రానున్న కాలంలో
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ఇంకెవరికైనా అందకున్నా కూడా మనందరం కూడా ముందుకు నడిచి వారికి అందించే విధంగా, వారికి అందే విధంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా బలంగా పెరగాలనే ఉద్దేశంతో మనందరం కూడా కార్యకర్తలు ముందుకు రావాలని పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మిర్యాలగూడ మండల అధ్యక్షుడు ముందు నరేందర్ గారికి గతంలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కేసులను కూడా భయపడకుండా గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులన్నిటి కూడా ఎదుర్కొని ముందుకు నడవడం జరిగింది. అదే కాకుండా మన ఇంద్ర కుమార్ వాళ్ళ